హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనిత ప్రపంచం. వనిత ప్రపంచానికి స్వాగతం అండి. ఇవాల్టి వీడియోలో నేను పుదీనా రైస్ చూయించబోతున్నాను. పుదీనా రైస్ చూయించడమే కాదండి, పుదీనా వల్ల కలిగే ప్రయోజనాలు కూడా చెప్పబోతున్నాను. మధ్య మధ్యలో యాడ్ చేస్తాను, ఖచ్చితంగా వినండి. ఫస్ట్ నేను పుదీనా ఆకుల్ని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని కారానికి సరిపడా ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకుంటున్నాను. అయితే మీకు చెప్పినట్టు మధ్య మధ్యలో ఆరోగ్య ప్రయోజనాలు చెప్తానన్నాను కదా, వినేద్దామా మరి. ఇది పుదీనా ఆకులు ముఖ్యంగా జీర్ణక్రియ అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్కి చాలా అద్భుత ఔషధం అండి ఇది. సో మన వంటకాల్లో పుదీనా ఉండి తీరాల్సిందే కదా. తేనీటి నుంచి మొదలు ఆల్కహాల్ వరకు అనేక డ్రింక్స్లో దీనిని మనం ఉపయోగిస్తాము. ఇప్పుడు కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, కొంచెం జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు, జీడిపప్పు, కారానికి సరిపడ ఒక 4 పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకుంటున్నానండి. అవి వేగే లోపల ఇంక 2 మాటలు వినేద్దాము. ఇందులో విటమిన్ ఏ, సి, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి6, మ్యాంగనీస్, ఫోలేట్ కూడా చాలా గణనీయంగా ఉంటాయండి. ఇన్ని ప్రయోజనాలున్న పుదీనా రైస్ని మనం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాల్సిందేనండి మన డైట్లో. వీక్లీ వన్స్ అయినా ఖచ్చితంగా పిల్లలకి మనం పెట్టాల్సిందేను. పుదీనాలో ఉండే యాంటాక్సైడ్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మన శరీరాన్ని కాపాడుతాయండి. సో మనము పిల్లలకి ఆరోగ్యాన్నే కదండి ఇవ్వాల్సింది. మన డైట్, మనం ఇచ్చే డైటే వాళ్ళ ఎదుగుదలకి, వాళ్ళకి తోడ్పాటు అనమాట. హెల్దీ బ్రెయిన్, హెల్దీ ఫుడ్, హెల్దీ బ్రెయిన్ అనమాట. సో ఖచ్చితంగా ఇది మన డైట్లో చేర్చుకుందామండి. ఈ పుదీనాలో ఉండే విటమిన్లు, యాంటాక్సిడెంట్లు మన రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయండి. అంతేకాదండో, ఇందులో ఈ ఆకులు తీసుకోవడం వల్ల ఉండే సెలీసైక్లిక్ యాసిడ్ అని విటమిన్ ఏ కారణంగా ముఖ్యంగా మనకేనండి లేడీస్కి పింపుల్స్ నుంచి కూడా నియంత్రిస్తుందండి. సో ఇప్పుడు చూసారా, అన్నీ వేగిన తర్వాత ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న పుదీనాని వేసుకున్నానండి. అది వేసుకొని ఇప్పుడు వేసేటప్పుడు అది లేత ఆకుల కలర్లో ఉంటుందండి, లైట్ గ్రీన్లో. అది వేగాలి, వేగిన తర్వాత డార్క్ గ్రీన్కి వస్తుంది. అందులో కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం సాల్ట్ వేస్తానండి, ఎక్కువ వేయను దాంట్లో, ఎందుకంటే రైస్ వేసిన తర్వాత మనం యాడ్ చేస్తాము. ఇది బాగా కొంచెం వేగాలండి, డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది అనమాట. వేగాలంటే మాడకూడదండి, డార్క్ గ్రీన్ కలర్కి రావాలన్నమాట. సో నెక్స్ట్ పుదీనా గురించి చెప్పుకుందామా. కంటి చూపు కూడా బాగుపడేందుకు తోడ్పడే విటమిన్ ఏ పుదీనాలో బాగా లభిస్తుందండి. సో దీనిని మనం తీసుకోవడం ఎంత మంచిదో చూడండి. అంతేకాదండి, పుదీనాలో ఉండే మెంతాల్ అనే మిశ్రమం ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ ఏబిఎస్ నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. జీర్ణ వ్యవస్థ అదుపు తప్పి ఐబిఎస్ అనే సమస్య ఏర్పడుతుందండి. కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరము, అకస్మాత్తుగా నొప్పితో మోషన్స్ అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి కదండి. ముఖ్యంగా ఒత్తిడి కారణంగా సమస్య ఏర్పడుతూ ఉంటుంది. సో దీనికి కూడా పుదీనా తీసుకోవడం వల్ల చాలా రిలీఫ్ వస్తుందని చాలా అధ్యయనాలు చెప్తూ ఉన్నాయన్నమాట. మీరు గమనించినట్లయితే మనం బిర్యానీ వాటిల్లో కూడాను మసాలా ఫుడ్లో పుదీనా వేస్తూ ఉంటాం కదండి. సో అలా వేసుకోవడం వల్ల డైజెషన్కి బాగా తోడ్పడుతుందని మనం యాడ్ చేసుకుంటుంటాము. అంతేకాదండి, పుదీనా వల్ల మనకు జనరల్గా పుదీనా వల్ల జలుబు నుంచి కూడా చాలా రిలీఫ్ వస్తూ ఉంటుంది. ఇంకా వచ్చి పుదీనా వల్ల నోట్లో ఉన్న బ్యాక్టీరియాను చంపేసేసి బ్యాడ్ స్మెల్ కూడా అరికట్టుతుందన్నమాట. పుదీనా ఆకుల్లో ఉండే కెరోటిన్ యాంటాక్సిడెంట్లు మన జుట్టు పెరిగేలా కూడా సహాయపడుతుందండి. అంతేకాదండి, జుట్టు రాలకుండా కూడా కాపాడుతుంది. సో ఇన్ని గుణాలు ఉన్న పుదీనాని మనం ఎందుకో మిస్ చేసుకుంటున్నామేమోనండి. మీలో ఎంతమంది పుదీనాని మీ డైట్లో ఉంది ఇలా చేసుకొని తింటున్నారు? ఏదో ఒక రూపాన పుదీనా పచ్చడి, పుదీనా రైస్, సో ఎలాగోలా అంటే మనకి ఈ రకంగా అయితే మనం ఇష్టపడుతున్నామో అలా ఖచ్చితంగా తీసుకోండి. మన పిల్లలకి మనం ఇవ్వాల్సిన ఆరోగ్యంగా ఇవ్వాల్సిన ఫుడ్లో దీన్ని కూడా మనం లిస్ట్లో చేర్చుకుందాము. ఇంకొకటండి, నేను ఐరన్ కడాయిలో చేస్తున్నాను కదా. ఐరన్ కడాయిలో రైస్ యాడ్ చేసిన తర్వాత
స్మోకీ ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఈవెన్గా హీట్ కూడా స్ప్రెడ్ అవుతుంది. హై ఫ్లేమ్లో బాగా కలపాలండి. కలిపినప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్ కూడాను. ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడతారనమాట. ఇది రైస్ కలిపేసిన తర్వాత లాస్ట్లో ఒక సగం నిమ్మకాయ పిండాలండి. స్టవ్ ఆపేసేయాలి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో నేను చెప్పిన పాయింట్స్ మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేస్తే నా వీడియో మరికొంతమందికి చేరువవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ.